వెంటక మందమున్న బంగారు తీగను తయారు చేయాలంటే ఎంత కష్టం అర్థం చేసుకోండి. అలాంటి తీగను తయారు చేయడానికి ఇలాంటి స్పెషలైజ్డ్ మిషన్స్ మనం వాడుతా ఉన్నాం. శ్రీమాత్రే నమః. మన ఆర్నమెంట్స్ ఎందుకు అందంగా ఉంటాయి తెలుసా? అద్భుతమైన టెక్నాలజీ వాడుతున్నాము, మంచి మంచి మిషన్స్ వాడుతున్నాం. వెంటక మందమున్న బంగారు తీగను తయారు చేయాలంటే ఎంత కష్టం అర్థం చేసుకోండి. అలాంటి తీగను తయారు చేయడానికి ఇలాంటి స్పెషలైజ్డ్ మిషన్స్ మనం వాడుతా ఉన్నాం. ఈ మిషన్ ద్వారా సన్న తీగలు చేసుకొని, అంటే మనం పెట్టుకోవడానికి ఇంకా లావు ఉండాలనుకుంటాం కదా, అలాంటి కొండ్లు పెట్టడానికి లావుగా, మనం ముత్యాలు బీడ్స్ అని చుట్టానికి సరిపోయేంత, ముత్యాలు చుట్టానికి సరిపోయేంత మందం ఉండే తీగ, దాంతో పాటు ఇలాంటి లాకేజ్ చేసినప్పుడు ఇలా చిన్న ఆర్టికల్స్ పెట్టాల్సి వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ఇంత సన్నటి తీగని తీసుకొని ఆ తీగని కట్ చేసి దీనికి జాయిన్ చేయాల్సి వస్తూ ఉంటది. కాబట్టి మన దగ్గర ఆర్నమెంట్స్ చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి. మీరు అనుకున్నట్టుగా కావాలనుకున్నప్పుడు అంతకు సంబంధించిన మిషనరీ గానీ, మంచి టెక్నాలజీ గానీ ఉండాలి. టెక్నాలజీ లేకుండా ఏం చేయలేం. కాబట్టి మా యొక్క డ్రాయింగ్ ని అర్థం చేసుకునే మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటితోని సన్నగా చిన్నగా సరిపోయేంత కట్ చేసుకొని అద్భుతమైన కళాకారులతో మనం దీన్ని డిజైన్ చేపిస్తాం. ఇలాంటి మిషన్స్ మనం కొనుగోలు చేస్తామంటే అదృష్టం. ఒకప్పుడు ఎక్కడో ఉండేటివి మనం స్వంతంగా కొనుక్కొని కస్టమర్స్ కి అత్యంత తొందరగా డెలివరీ అనేది వీటన్నిటి సమకూర్చుకున్నాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇలాంటి మిషనరీ దగ్గర నుంచి కొన్ని వేల డిజైన్స్, 5,000 పైచులు అచ్చులు మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక మీరు చెప్పగానే గజలక్ష్మి కావాలి, మీరు చెప్పగానే సంతాన లక్ష్మి కావాలి, మీరు చెప్పగానే పద్మంలో ఉన్న లక్ష్మి కావాలి, మీరు చెప్పగానే అష్టలక్ష్మి కావాలి, మీరు చెప్పగానే శ్రీకృష్ణుడు బొమ్మ కావాలి, అదంతా ఎట్లా వస్తుంది? మనిషి ఊరికని చేయలేదు కదా, దానికి సంబంధించి అచ్చులు ఉంటాయి. అలాంటి వేల అచ్చులు మన షాప్ లో ఉన్నాయి. ఇది యొక్క స్పెషాలిటీ.